అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగదీష్. నేను ఆయుర్వేదిక్ ఎండి డాక్టర్ని. మనము ఆయుర్వేదిక్ పంచకర్మ హాస్పిటల్స్ రన్ చేస్తుంటాము. సో బేసిక్గా ఈరోజు మనము ఈ షుగర్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఆయుర్వేదిక్లో ఈ డయాబెటీస్ కంప్లైంట్స్కి ఎటువంటి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనే దాని గురించి అయితే, ఇప్పుడు మనకి ఆయుర్వేదిక్లో కనుక మెడిసిన్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో మీకు డయాగ్నోజ్ అయ్యింది, దానికి మీరు ఆయుర్వేదిక్లో మెడిసిన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. దానికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకటి ఏమంటే, ఆయుర్వేదిక్లో స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు నిష్టగా ఉండాలి అనేది మాత్రం అది కంపల్సరీగా మీరు తీసుకోవాల్సిన ఒక ప్రొసీజర్ అనమాట. ఒక డెడికేషన్గా మీరు తీసుకోవాల్సిన విధానం ఉంటుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ డైరెక్ట్గా మనకి ఫంక్షన్ అనేది చేయకపోయినప్పటికీ హెర్బల్ డ్రగ్స్ అనేది స్లోగా యాక్షన్ ఉంటాయి కాబట్టి 1 by 1 అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ, కంపల్సరీ బాడీకి ఎక్సర్సైజ్ చేస్తూ, ఒక పేషెంట్ కనుక మనం తీసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇటువంటివి కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళ కరెక్షన్స్ చేయాలి. వాళ్ళకి ఏ టైంకి వేకప్ అవుతున్నారు, ఎటువంటి వాటర్ తీసుకుంటున్నారు, ఎంత వాటర్ తీసుకుంటున్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎంత మెడిటేషన్ చేస్తున్నారు, ఫుడ్ లోపల ఏమేమి ఫుడ్స్ తీసుకుంటున్నారు. సో అట్లా మనము వాళ్ళ ఫస్ట్ లైఫ్ స్టైల్లో దినచర్య అనేది స్టార్ట్ చేయాలి. సో మార్నింగ్ లేవడానికి కానివ్వండి, వాళ్ళు వర్క్ చేసే వర్కౌట్స్ కానివ్వండి, తర్వాత తీసుకునే ఆహారం కానివ్వండి, అది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఈవెన్ డయాబెటీస్లో కూడా, ఈ షుగర్ కంప్లైంట్స్లో కూడా ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కంపల్సరీ. సో ఇది తీసుకుంటూ మనము ఆయుర్వేదిక్ లోపల మెడికేషన్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే మోడర్న్లో మనం ఎట్లయితే మెట్ఫార్మిన్ అవన్నీ తీసుకుంటుంటామో, ఆయుర్వేదిక్లో కూడా గ్లైమిన్ అట్లని క్రిస్టలైన్ మెడిసిన్ ఉంటుంది, టాబ్లెట్ ఫార్మేషన్స్ ఉంటాయి, కొన్ని కషాయమ్స్ లాగా కూడా ఉంటాయి అన్నమాట. సో అటువంటివి అన్నీ కూడా మీకు డాక్టర్ కన్సల్టేషన్ త్రూగా ఎంత డోసేజ్ ఆఫ్ మెడిసిన్ తీసుకోవాలి, బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టే తీసుకోవాలి. ఆన్ కౌంటర్ డ్రగ్స్ లాగా ఇటువంటి డ్రగ్స్ అనేది వాడకూడదు. ఎందుకంటే ఆయుర్వేదిక్లో అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆయుర్వేదిక్లో కూడా డ్రగ్ ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఈ డ్రగ్ ఇంత మోతాదులో తీసుకుంటేనే మీకు అబ్జర్వ్ అవుతుంది, బాడీకి ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ డోసేజ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మీకు బాడీ లోపల బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి, వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్ అనేది మెడిసిన్ లాగానే వాడాలి. అది రొటీన్గా వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెడిసిన్ ఎప్పుడైతే యాక్షన్ ఉంటుందో దానికి సైడ్ యాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా, డయాబెటీస్లో కూడా మెడికేషన్ ఉంటుంది, స్టాండర్డ్స్ ఉన్నాయి మెడికేషన్లో. ఆ స్టాండర్డ్స్ ఫాలో చేసుకుంటే డయాబెటీస్ని మనం ఆయుర్వేదిక్లో కంట్రోల్ చేసుకోవచ్చండి.